మూసీ పేరుతో దోచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. నాగోల్ మూసీ పరివాహక ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సుందరీకరణ పనులను గురువారం బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు మూసీలోని మురుగునీరుని శుద్ధి చేయాలని బీఆర్ఎస్ ముందుకెళ్లింది. దేశంలోనే అతిపెద్దది ఆయన నాగోల్ ఎస్టీపీని 4,000 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండ్లు కూల్చకుండా భూములు కోల్పోకుండా మూసీని అభివృద్ధి చేశామన్నారు. 2023 డిసెంబర్ వరకు 85% ఎఫ్టీపీ నిర్మాణం పూర్తయింది. 15 బ్రిడ్జిలు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసింది. మిగతా పెండింగ్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు ఏమి ఇచ్చిందంటే నా ఇళ్ళ కూల కొడుతుందా? నా ఇళ్ళ కూల కొట్టి నువ్వు ఇక్కడ మూసీ సుందరీకరణ చేసుకోమంటే గత ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ చేసుకోలేదా మూసీ సుందరీకరణ? ఈ గవర్నమెంట్ వచ్చి నా ఇళ్ళ కూల కొడతా అంటుంది. ఎంత కూల కొడుతుంది అన్న? నేను పట్టాలు తెచ్చుకున్నా. నా కేసీఆర్ గవర్నమెంట్ లో ఫ్రీ కరెంట్ ఇచ్చిర్రు, నాకు రిజిస్ట్రేషన్ చేసిర్రు, నాకు వాటర్ కనెక్షన్ ఇచ్చారు, అన్నీ తీసుకున్నాం. నేను రజకున్నా, నేను బీసీ సంఘం, నాకు కరెంటు బిల్లు ఫ్రీ ఇస్తున్నాడు కేసీఆర్, ఫ్రీ కరెంట్ వస్తుంది నాకు. అది కూడా చెప్పిన, లేదు నువ్వు ఇక్కడ ఉంటావా లేదా నువ్వు అక్కడ డబుల్ బెడ్రూమ్కి వెళ్ళిపోతావా, నువ్వు 2 కాకపోతే నీ ఇల్లు కూల కొడతా అని చెప్పి నా వైఫ్ని రూమ్లో పనిచేసి తాళం వేసి నన్ను బయటికి ఆ రోజు గెంటడం చేసిరన్న. ఆ రోజు భయపడి నా భార్య 9 నెలల ప్రెగ్నెంట్ ఉంటే భయపడి నేను ఎక్కడో వీరింట్లోకి వేరే ఇంటి వాళ్ళ కిరాయి ఇంట్లో పెట్టొచ్చి అప్పటికి కూడా చెప్తూనే ఉన్నాం, సార్ మాకు అన్ని అనుమతులు ఉన్నాయి, లేదు మీరు వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోతారా లేదా అంటే నా మీద నా ఇల్లు అన్న తీసుకోండి, నా ప్రాణం అన్న తీసుకోండి అని ఆ రోజు నేను ఒంటి మీద కిరోసిన్ పోసుకున్నా. సుధీర్ అన్న గారు, మన తోట మహేష్ అన్న గారు, చందన్న గారు, విఠల్ అన్న గారు, వీళ్ళందరూ మాకు ఎంతో భరోసా ఉండి మా వెనుక నిలబడి మా ఇల్లు పోకుండా కాపాడిరు. ఈ రోజు కూడా మీరు మా దగ్గరకు వచ్చి మా ఇల్లు పోకుండా కాపాడండి. మేము ఎప్పటికీ మా కొడుకుల బిడ్డలకు మేము రుణపడి ఉంటామన్నా. సభ్యదాకా మీరు కూడా మాకు అండగా ఉండండి. మీరు కూడా మనకు ఎల్బీ నగర్కి మహేష్ నగర్కి అవినాభావ సంబంధం ఉంటుంది. పైన వర్షం పడితే పైన కాలనీలకి వెళ్ళి ఎల్బీ నగర్ వచ్చి కాలనీలన్నీ మునిగిపోతూ ఉంటాయి. పైన చెరువులన్నీ కూడా వచ్చి చాలాసార్లు సుధీర్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. పైన చెరువులకి వెళ్ళి నీళ్లు రావద్దు ఆపేద్దామని కిందున్న కాలనీ వాళ్ళు ఇబ్బంది పెట్టినా నీళ్ళ వంపు ఎక్కడుంటే అక్కడే పోతుందని చాలాసార్లు అందరినీ కన్విన్స్ చేసిన సుధీర్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అక్కడ రాజకీయం చేయకుండా ఎవరి కష్టమైనా కష్టమే అని ఆలోచించున్నారు. ఆ సందర్భంలో ఎస్ఎన్డిపి నాలాలు కట్టాలని కేసీఆర్ గారు మాకు సలహా ఇచ్చినప్పుడు ఒక్క మాట మాకు అందరికీ కూడా చెప్పున్నారు, నీళ్ళ వంపు ఎట్లుంది అట్లనే ఎస్ఎన్డిపి నాల పోవాలని వితండవాదం తీసుకురాకండి. నీళ్ళ వంపు ఒక్కొక్కసారి కాలువలన్నీ కూడా కబ్జాలు అయిపోయి ఇండ్లు కట్టి ఉంటారు కాబట్టి అట్లా తీసుకోకుండా రోడ్లు వెంబడి తీసుకోండి ఎస్ఎన్డిపి నాలని చెప్పి, అంటే అభివృద్ధిలో కూడా మానవత్వాన్ని చూపించినారు కేసీఆర్ గారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఎంత ఏడుస్తుంటే అంత రాక్షసానందం పొందుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. నిజంగా ఎక్కడ చూసినా కూడా ఈరోజు మూసీలో దాదాపుగా 1,00,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయని చెప్తా ఉన్నారు. నిజంగా మూసీ బ్యూటిఫికేషన్ వాళ్ళు అనుకున్నట్టు తీసుకుంటే 1,00,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయని ఇప్పటికే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకటి మాత్రం నాకు అర్థమవుతుంది, కేసీఆర్ గారేమో ఉన్న 10 సంవత్సరాలు ఏదైనా జాగా ఉంటే తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి పేదవాళ్ళకి ఇవ్వాలని ఒక సంకల్పంతో 9 సంవత్సరాల్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారితే 4 సంవత్సరాల్లో 1,00,000 ఇల్లు కూలుస్తాను రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది ఈరోజు. కానీ అభివృద్ధి అంటే విధ్వంసం చేయకుండా ఇండ్లు కూలగొట్టకుండా కూడా చేయవచ్చు. అభివృద్ధి అంటే సుందరీకరణ అంటే ఎవరి కొంపలు కూల్చకుండా కూడా చేయవచ్చు అని చెప్పడానికే ప్రత్యేకంగా ఈరోజు మనం ఈ మూసీ పరివాహక ప్రాంతంలో గతంలో 5.5 కిలోమీటర్ల పొడవున ఆనాడు సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో మూసీ తీరాన ఒక్క ఇల్లు ముట్టకుండా ఒక్క ఇల్లుని చెదరగొట్టకుండా కొంత 5.5 కిలోమీటర్ల పరిధిలో 6 కోట్ల రూపాయలతో ఏ సుందరీకరణ కార్యక్రమాలు అయితే చేశామో, ఫుట్పాత్లు, ఓపెన్ జిమ్లు, అట్లాగే బ్రహ్మాండమైన ఒక ఫ్లాగ్ పోస్టు, మంచి క్రీడా ప్రాంగణాలు, వాటితో పాటు ల్యాండ్స్కేపింగు, ఇవన్నీ కూడా మీకు చూపెట్టడానికి సుందరీకరణ అంటే ఇట్లా కూడా చేయవచ్చు, ప్రక్షాళన అంటే ఇట్లా కూడా చేయవచ్చు అని ప్రజలకు కూడా తెలియజెప్పడానికే ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. పశ్చిమ భాగం మూసీ అంటే అక్కడ ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి చూస్తే మూసీ, ఓఆర్ఆర్ ఈస్ట్ దాకా ఇంకా కింది దాకా చూస్తే గట్కేసర్ దాకా చూస్తే మూసీ దాదాపు 55 కిలోమీటర్ల ఈ ప్రాంతం మొత్తం అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా. అయితే ఈ 55 కిలోమీటర్ల పరిధిలో మూసీ నీళ్లు ఒక చుక్క కూడా ఆగదు.
కిందికి పోతానే ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడి వరకే ఈ 55 కిలోమీటర్ల అట పశ్చిమ మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా చూస్తే 84 మీటర్లు కిందికి అవుతుంది మూసి. అంటే కిలోమీటర్కి 1.5 మీటర్ల డ్రాప్ ఉంటుంది. అంటే నీటి చుక్క ఒకటి కూడా ఆగదు. నీళ్లు వస్తే పోతూనే ఉంటాయి తప్ప ఆగవు. మరి నీళ్లు ఆగితేనే కదా ఇక్కడ రేపటి రోజున బోటింగ్ కానీ టూరిజం స్పాట్స్ కానీ వీటిని డెవలప్ చేయొచ్చు. ఏం చేయాలని ఆలోచన చేస్తే 15 బ్రిడ్జిలు మంజూరు చేసి మూసీ మీద అటుకెళ్ళి పోవడానికి రావడానికి 15 బ్రిడ్జిలు మంజూరు చేసి ఆ బ్రిడ్జిల కిందనే రోడ్ బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ కింద చెక్ డ్యాము పైన బ్రిడ్జు మంజూరు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 15 బ్రిడ్జిలకి 545 కోట్ల రూపాయలతోని మంజూరు ఇచ్చినాము. శంకుస్థాపనలు కూడా మేమే చేశాం. ఫిర్జాది కూడా మాజీ మేయర్ గారు ఇక్కడ ఉన్నారు. ఫతులగూడలో కూడా నేను సుధీర్ రెడ్డి గారు వచ్చి మేము ఇక్కడే శంకుస్థాపన చేసినాం. మా కాలేరు వెంకటేష్ గారు మా సుధీర్ రెడ్డి గారు వచ్చి మూసారంబాగ్ బ్రిడ్జ్ కూడా మేమే ఆనాడు ఇక్కడ శంకుస్థాపన కూడా చేసినాం. అట్లా 15 బ్రిడ్జిలు మూసి మీద మంజూరు కూడా చేసుకున్నాం. దాని కింద చెక్ డ్యామ్ కట్టి ఆ గోదావరి నీళ్ళను అంటే ఈ 55 కిలోమీటర్ల పరిధిలో 15 బ్రిడ్జిలు కట్టి దాని కింద నీళ్లు ఉండేటట్టు నీళ్లు నిల్వ ఉంటే అక్కడేమన్నా టూరిజం కార్యక్రమాలు కూడా చేయొచ్చు. బోటింగ్ కానీ ఇంకోటి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ ప్రాంతాన్ని సుందరీకరించవచ్చు అని ఆలోచన చేసినాం. అది కూడా మంజూరు చేసినాం. మరి ఇవాళ పరిస్థితి ఏంటి అంటే ఇవన్నీ మంజూరు చేసి కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా ఒక వడ్డిచ్చిన విస్తర్లాగా బంగారు పల్లెంలో పెట్టి రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పినాం. ఆయన చేయాల్సిందల్లా ఒకటే ఆ ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేస్తే మూసీలోకి శుద్ధమైన నీరు వస్తుంది. ఆ శుద్ధమైన నీరు కిందికి నల్లగొండకు పోతుంది, భువనగిరికి పోతుంది, కింద మొత్తం పాత నల్లగొండ జిల్లాకు పోతుంది. ఎక్కడ కూడా ఏ బాధ లేకుండా రేవంత్ రెడ్డి రూపాయి కూడా ఖర్చు పెట్టే అవసరం లేకుండా కింద ఉన్న నల్లగొండ రైతన్నలకు కూడా లాభం జరుగుతుంది. ఆనాడు గతంలో ఉన్న మరి ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పట్టించుకొని కింద నల్లగొండ రైతులకు కూడా న్యాయం చేయాలి, పైన హైదరాబాద్లో కూడా మూసి ప్రక్షాళన జరగాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసి దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.